కన్యా రాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలతను పొందుతారు. అందరితో కూడా వేరు వేరు రూపాలలో మీ కార్యక్రమాలను చర్చించి వారిని కలుపుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే మితముగా భాషించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత అవసరమో, ఎంత మీ యొక్క ప్రాధాన్యత ఉంటుందో అంతవరకు మాత్రమే పనిచేసి మీ వ్యక్తిగత కార్యక్రమాల పైన తిరిగి మీరు శ్రద్ధను చూపించే ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి అవసరం కోసం వారు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ వారం ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా ప్రశాంతంగా మీరు మీ పనులు పూర్తి చేస్తూ ఉండండి. ఆదాయ మార్గాల్లో పొంతన ఉండకపోవచ్చు. సంపాదించిన దానికి ఖర్చులు చేసేటటువంటి దానికి ఏమాత్రం కూడా మీరు అంచనా వేయలేకపోతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మీ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇక స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో పలు రకాల కుటుంబపరమైనటువంటి చర్చలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మీకున్నటువంటి బాధ్యతలను సమర్థవంతంగా, సక్రమంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. దూరపు బంధువుల నుండి, మీరు ఎప్పుడూ ఊహించినటువంటి వ్యక్తుల నుండి కొన్ని రకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలను పాటిస్తూ ఉండాలి. ఆహార విహారాదుల్లో ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే ఎటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అలాగే సాంకేతిక పరంగా నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగస్తులు, ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు ఈ వారం మంచి మంచి ఆహ్వానాలు, అవకాశాలు కూడా వస్తుంటాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కాస్త ఓర్పుగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. కష్టపడాలి, తప్పదు. కొన్ని రకాల పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటుంటాయి. అంకిత భావంతో వ్యవహరిస్తూ వెళితే త్వరలోనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకునే అవకాశాలు ఉంటాయి. మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంటాయి. వివిధ రూపాల్లో గతంలో మీరు కోల్పోయినటువంటి ధనము, నష్టాలు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని సంపాదించుకోగలుగుతారు. వాహనాలు నడిపే సందర్భంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండండి. అతివేగం పనికిరాదు. నియమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ లక్ష్యాలను చేరుకునేటటువంటి, గమ్యస్థానానికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుణ్ణి పూజించడం మంచిది. శివనామస్మరణ నిరంతరం చేస్తూ ఉండాలి. స్వామివారికి రుద్రాభిషేకం చేసుకోవటం, బిల్వపత్రాలతో అర్చన నిర్వహించడం, స్వామివారికి పంచామృతములతో అభిషేకాన్ని నిర్వహించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.